మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారపరంగా చాలా బాగుంటుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా కూడా వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం, కడుపుకు సంబంధించింది, మోకాలకు సంబంధించి, స్కిన్కి సంబంధించింది ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కాబట్టి సరైన సమయంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగినది. ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు. వ్యాపారపరంగా ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. రావాల్సిన దాని చేతికి అందడం, కొత్త ప్రాజెక్టు చేతికి రావడం. రియల్ ఎస్టేట్ వారికి అయితే మునుపటి కంటే ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కన్స్ట్రక్షన్స్ ఆగిపోయిన స్థితిలో ఉన్నవి మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాతావరణం గడిచిపోతుంది. ఏదో సాధిద్దాం, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుందాం అని ఎక్కువగా శ్రమిస్తారు. అది కొంతవరకు ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. పెట్టిన పెట్టుబడులు లాభాల్లో వస్తాయి, కానీ అవి అంకెల వరకే ఉంటాయి, చేతి మటుకి రావు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్యాల విషయం ఈ వారం బాగుందని చెప్పచ్చు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం వచ్చినప్పుడు వధువరుల పొంతన దగ్గరలో ఉన్న జ్యోతిషులు చూపించుకుని అన్నీ బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే వివాహం అనంతరం చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నవారికి, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. H1B వీసా, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వస్తాయి. H1B వీసా కంపెనీ వారే చేసే ప్రయత్నాలు చేస్తారు, అవి ఈ వారం నెరవేరుతాయి. అలాగే దైవ దర్శనాలు, కుటుంబంతో కలిసి సరదాగా ఎక్కువగా గడుపుతారు. అలాగే నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది. మంచి ఇల్లును కొనగలుగుతారు. మీకు ఏదైతే ఎలా కావాలనుకుంటున్నారో అటువంటి గృహం ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. అలాగే వాహన యోగం ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. వీరికి ఎంత కష్టపడతారో అంతకంటే తక్కువగా రావడం అనేది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వీరు మనోధైర్యాన్ని కోల్పోరు. సరే తక్కువ వచ్చాయి, మళ్ళీ రాద్దాం, ముందుకెళ్దాం అనే ధోరణి, పట్టుదల ఎక్కువ ఉంటుంది వీరికి. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం, దైవాధీనం, మన కష్టం మనం పడదాం అనే భావనలోనే ఉంటారు తప్పితే కానీ తక్కువ మార్కులు వచ్చాయని బాధపడరు. ఇది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. ఎందుకంటే విద్యార్థులు మార్కులు తక్కువగా వస్తాయి, కానీ దాని మీద స్ట్రెస్ తీసుకుని ఇబ్బంది పడడం అనేది ఉండకూడదు కూడా. మళ్ళీ రాద్దాం, పాస్ అవుదాం, మంచి మార్కులు తెచ్చుకుందాం అనే ఉత్సాహకరంగా ఉండాలి తప్పితే కానీ ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు మార్కులు తక్కువ వచ్చా, ఓహో నీకు ఇంతే వచ్చిందా అనే చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ అది పట్టించుకోకండి. మన స్టామినా ఏంటి, మనం ఏంటో మనకు తెలుసు. అంతేగాని ఫ్రెండ్స్ చెప్పారని లేదా ఇంటి వాళ్ళు అన్నారని చెప్పేసి బాధపడుతూ ఉండకూడదు. కాబట్టి ఏదైనా సరే సూటిగా వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఈ వారం తొలగిపోతుంది. కుటుంబంలో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. బంధువర్గంతో సరదాగా ఈ వారం గడుపుతారు. బంధువర్గంలో ఏవైతే ఉన్న డిస్టర్బెన్స్, ఆస్తుపాస్తులు కావచ్చు, ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీకు రావాల్సిన స్థిరాస్తులు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. బుధవారం నాడు గణపతికి గకారక అష్టోత్తంతో గరికతో పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.